నుంచి ప్లాన్ చేస్తారు. కూటమి హయాంలో జరుగుతున్న నకిలీ మద్యం దందాపై మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎక్సైజ్ కార్యాలయం దగ్గర మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కల్తీ ఎన్ బ్రాండ్ మద్యంకు అడ్డుకట్ట వేయాలని, బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. కల్తీ మద్యంపై సిట్ దర్యాప్తు తూతూ మంత్రమేనంటూ సంజీవయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా తయారు చేయడం, దాన్ని బెల్ట్ షాపులు పంపించడం, ప్రతి 5 బాటిల్లో మరి 2 బాటిళ్ళు 3 బాటిల్లో కల్తీ మద్యం ఉంది. నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చాడా? 90 రూపాయలు 99 రూపాయలు పెట్టారు. దాన్ని కూడా ఇప్పుడు పెంచేశారు. దాన్ని ఇవ్వడం లేదు. ఆ చీప్ లిక్కర్ 99 రూపాయల స్థానంలో ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలి. ప్రజల ప్రాణాలను తీసేటువంటి ఈ కల్తీ మద్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టింది. ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. ఈ కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు శిక్ష పడాల్సిందే. మీరు చంద్రబాబు నాయుడు గారు సిట్ దర్యాప్తుకి ఇది మంచిది కాదు, డైవర్ట్ చేయనాటికే, మరి కేసు నీరుగార్చడానికే ఎవరైతే ఈ కల్తీ మద్యం కేసులో ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయాలి, అందరినీ కటకటాల వైపు పంపించాలి. బెల్ట్ షాపులో పట్టుకోవాలి కదా, చేశారా? మరి ఎప్పుడైనా రైడ్స్ జరిగాయా? ఈ రోజుకి ఆ రైడ్ జరగలేదు. అంటే ఈ పెద్దల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి తెలిసే జరిగింది కాబట్టి ఇదంతా కూడా అయిపోయేంత వరకు, ఇదంతా కూడా జాగ్రత్త పరుచుకునేంత వరకు, ఇదంతా కూడా అమ్మేసేంత వరకు ఇలాంటి దర్యాప్తులు ఉండవు, ఆ రైడ్స్ ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. డబ్బు కొరకు ఎక్కడికైనా దిగజారుతారైనా, డబ్బే ప్రాధాన్యతం. కొడుకు కూడా తండ్రిని మించిన తనయుడు. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ఈ కల్తీ మద్యం మీద, కల్తీ మద్యాన్ని అరికట్టాలి అనే ఉద్దేశం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుట్టగొడుగుల్లా ఈ యొక్క బెల్ట్ షాపులు అనేవి ప్రతి గ్రామంలో 1, 2 కాదు, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతూ ఉంది. అదేవిధంగా దీని ప్రకారం చూస్తుంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క దాని మీద పోరాడాలి, ప్రతి మహిళ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కల్తీ మద్యమము గురించి సాగుతున్న పోరాటము, ప్రతి ఊరిలో కూడా ఈ కల్తీ మద్యాన్ని ఏ టైంలో అయినా సరఫరా చేసే విధానంలో ఉండడం వల్ల ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరూ ఎంత ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి మేము కంప్లైంట్ చేస్తే కూడా దానికి ఏమి యాక్షన్ సరిగ్గా ఉండడం లేదు. వస్తున్నారు, 2 రోజులు ఆపుతున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఈ బెల్ట్ షాప్స్ కూడా స్కూల్స్ ఎదురుగా, దేవాలయాల ఎదురుగా ఇలా పెట్టినప్పుడు అసలు ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు? సనాతన ధర్మ అంటారు. సనాతన ధర్మాలో భాగం ఇదేనా? పిల్లల్ని అసలు మనం ఏం నేర్పించాలి? రోజు వాళ్ళ తండ్రో వాళ్ళ అన్నో బెల్ట్ షాప్కి వెళ్ళి ఈ కల్తీ మద్యాన్ని తెచ్చుకొని తాగుతూ ఉంటే వచ్చే బాలబాలికలు అసలు ఏం నేర్చుకుంటారు? ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చితికిపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పోతున్నాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ఈ కల్తీ మద్యం మీద, కల్తీ మద్యాన్ని అరికట్టాలి అనే ఉద్దేశం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుట్టగొడుగుల్లా ఈ యొక్క బెల్ట్ షాపులు అనేవి ప్రతి గ్రామంలో 1, 2 కాదు, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతూ ఉంది. అదేవిధంగా దీని ప్రకారం చూస్తుంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క దాని మీద పోరాడాలి, ప్రతి మహిళ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ కల్తీ మద్యమము గురించి సాగుతున్న పోరాటము, ప్రతి ఊరిలో